నాకు లైఫ్లో ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుందండి, అస్సలు శత్రువే లేని మనిషి అంటూ ఎవరైనా ఉంటారా అని. ఎందుకంటే గాంధీజీకే తప్పలేదు గాడ్సే రూపంలో శత్రువు. అలాగే యేసుక్రీస్తును కూడా సిలువ వేసి ఎక్కించారు. కాబట్టి ఏమో అనిపిస్తూ ఉంటుంది, అసలు ఎవరైనా ఉంటారా అని. మీకు అలా ఎవరైనా అంటే శత్రువే లేని మనిషి అంటూ ఎవరైనా ఉన్నారని మీకు అనిపిస్తుందా? కానీ బేసిక్ ప్రిన్సిపల్స్ మాత్రం మర్చిపోకూడదండి. మనం ఎంత సంపాదించినా, ఏ స్థాయికి వెళ్ళినా లైఫ్లో వీళ్ళని మాత్రం ఎప్పుడూ మర్చిపోకూడదు. నీకు ఆకలిగా ఉండేటప్పుడు అన్నం పెట్టిన వారిని మర్చిపోకూడదు. అలాగే నువ్వు లోలో ఉండేటప్పుడు, నీకు ఎవ్వరూ లేరు అని ఒక రకమైన ఫీలింగ్లో ఉండేటప్పుడు నీకు అండగా ఉండి ఆశ్రయం ఇచ్చిన వారిని కూడా ఎప్పుడూ మర్చిపోకూడదండి. వాళ్ళకి ఇచ్చే స్థానం వాళ్ళకి ఇవ్వాలి. ఇది ఒక బేసిక్ ప్రిన్సిపల్గా పెట్టుకోండి. అంతే, లైఫ్లో బాగుంటుంది. మీరేమంటారో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పేసేయండి ప్లీజ్.